ఫ్రెండ్స్, హాయ్ చెప్పు బంటి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాకింగ్ బంటి బాబు 123. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇదైతే హైదరాబాద్లో సెకండ్ డే అనమాట. ఇంకా ముందు రోజు అయితే అన్నీ చూసేసుకున్నాము. ముందు రోజు ఏంటిది జూ పార్క్, ట్యాంక్ బండ్, స్నో వరల్డ్, తర్వాత ఇంకోటి ఏంటి చార్మినార్ అన్నీ చూసుకున్నాము. ఇంక ఇవాళ అయితే సెకండ్ డే కదా. ఎక్కడికి వెళ్తున్నాం బంటి? పార్కు, స్విమ్మింగ్. ఇప్పుడైతే సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్తున్నాం. పార్క్ వెళ్తున్నాం. సరే, సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్తున్నాము. సరే, మ్యూజియంకి వెళ్తున్నాం. ఇంకా మ్యూజియం చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే 10 hours ఉంది. రెడీ అయితే అయిపోయినాము. ఇంకా వెళ్ళిపోతున్నాము. నా ఇయర్ రింగ్స్ కార్లోనే ఉన్నాయి, కార్లో పెట్టుకోవాలి. ఇంకా రెడీ అయిపోయింది. కుట్టి రెడీ అయిపోయింది. అక్కడ టీ వస్తుంది. హనీ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. జడేసుకోవాలి, ఇంకా జుట్టు వేసుకుంటే అయిపోతుంది. సరే, సరిపోతుంది. ఓకే, పదండి. ఇక రెడీ అయింటారు కదా. ఇంత టైమే అయింది కదా, సేమ్ మళ్ళీ ఇదే టైంకి తింటున్నాం. 10:30 అయింది. అందరం తినేస్తున్నాం. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం. ఇదిగోండి, పూరి ఉన్న పరాటా, ఆలూ కర్రీ. నువ్వు తింటావా? తీసుకొని తిను. బంటి కూడా తింటున్నాడు పూరి. అదిగోండి, మెల్లగా. ఓకే, తిన్నానా? ఏది కావాలో అది తీసుకో. అది కావాలా? సరే, ఓకే, తినిగా. ఏం కాలే. అరే, ఇటు కర్రీ పడుతుంది అటు. సరే, తినండి. టైం అవుతుంది అన్న, తిను. ఇదిగోండి, బయలుదేరిపోయినాం. సాలార్జంగ్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ వాళ్ళు వచ్చేసి సాలార్జంగ్ మ్యూజియంకి కదా బన్నీ. మ్యూజియంలో ఏముంటాయి? సరే. వాటర్ ఫాల్స్ కదా, ఫాల్స్ వెళ్ళిపోతున్నాం. ఫోటో తీస్తాం మంచిగా. ఏంటి స్టాచ్యూ మీదకి వెళ్ళి సెక్రటేరియట్, ఎన్టీఆర్ గార్డెన్స్ మీదకి వెళ్ళి, ఇక ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళిపోతున్నాం. అవును డాడీ, బోటింగ్ దీంట్లో పోయినాం. బోటింగ్ బుద్ధుడు మనం బోటింగ్ ఇక్కడే పోయినాం. ట్యాంక్ బండి మరి నేను అనేది కూడా ట్యాంక్ బండి. ఎన్టీఆర్ గార్డెన్స్ సెక్రటేరియట్. నేను కలర్స్ వచ్చినాయి కదా, అదే ఇది బిర్లా మందిర్. ఇక ఇది చూడు, రే భలే కనిపిస్తుంది కదా బన్నీ. అసలు అది స్తూపం పైన మేఘాలు అన్ని. అదే కదా, ఇక బిర్లా మందిర్ చూడండి. అగ్గ బిర్లా మందిర్ అయిపోయింది. ఇక వెళ్ళిపోతున్నాం. ఇక ఈ రూట్ బాగుంది బన్నీ. ఈ రూట్ మాత్రం సూపర్. మన కారు స్తూపంలో కనిపిస్తుంది. వెళ్తున్నాం కదా, భలే ఉంది అసలు, మస్తు ఉంది. మన హైదరాబాద్ సూపర్. మన హైదరాబాద్ తీసుకెళ్ళారు. ఇదిగోండి, సాలార్జంగ్ మ్యూజియంకి అయితే వచ్చేసినాము. ఫోన్స్ అలా ఉండయి బేటా, ఒక్కటో ఏమో అంతే. అన్నీ లోపల పెట్టేసేటోళ్ళు కదా కార్లో. బంటి ఆగు, వద్దు. సాలార్జంగ్ మ్యూజియంకి వచ్చేసినాము. అంత మంచిగా లోపల సైడ్ టికెట్ తీసుకునేటోళ్ళు టికెట్ తీసుకుంటున్నారు. వారైతే టికెట్ తీసుకోవడానికి వెళ్ళండు. చూడండి ఎంత మంచిగా ఉందో బయట సైడ్. ఇదంతా బయట సైడ్. టికెట్ అయితే తీసేసుకున్నాము, వెళ్ళిపోతున్నాము. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం. మంచిగా ఫైర్ ఇంజన్ పెద్ద ఫైర్ ఇంజన్ లాగా ఉంది. మరి భలే ఉంది ఫైర్ ఇంజన్. 1963 లాగా తెలుసా బెట్ట? అదే అప్పుడు కట్టిరు. గ్రేట్ అసలు. చేసినాం కదండి. చూడండి ఎట్లున్నాయో లోపల సైడ్. ఇవి శాండిల్స్ చూడండి. శాండిల్స్ అంటారు వీటిని, శాండిల్స్. భలే ఉన్నాయి కదా. కింద పడాయి. ఫోటో దిగుదామా? బన్నీ ఫోటో దిగుదామా? బన్నీ ఫోటో దిగుతుందా? పిల్లలు దిగుదామంటారుదా? ఫోటో దిగుదామని ఆగినాము. బాగుంది ఫోటో, అందరు కలిసి దిగేది. ఫోటో దిగుదామని ఆగుతున్నాం. ఫోటో ఇక్కడ వస్తుంది ఇప్పుడు. నీకు వచ్చిందా మొబైల్కి? ఓకే, చూసుకోవాలి అయితే మనం. పదండి. చలో, ఫ్రీగానే దిగొచ్చు. మనీ ఏం కాదు. లోపలికి వెళ్తున్నామా? 12 o'clockకి బెల్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ కింద ఫస్ట్ కింద నుంచి చూసి ఓయ్ నడు పదండి. అన్ని విష్ణుమూర్తి. ఫస్ట్లో స్టార్టింగ్లో విష్ణుమూర్తిని ఎక్కువ పూజించేవాళ్ళు కదా, అందుకే అన్ని బ్రాంజ్ తోటి చేసినాయి.
అన్ని బ్రాంజ్ తోటి చేసినాయి, అన్ని విష్ణుమూర్తిని రకరకాల విష్ణుమూర్తివి రకరకాల ఏంటిరా ఆగు అన్నీ రకరకాలు ఉన్నాయి. గరుత్మంతుడు, హనీ వాళ్ళ ఫర్నిచర్స్ ఇవన్నీ అవన్నీ యూజ్ చేసేటి ఫర్నిచర్స్, వాళ్ళన్నీ యూజ్ చేసే ఫర్నిచర్స్ అంతా. అది అట్లా అని ఇట్లా రావాలి పద. రాజులు వాడతారు కుర్చీలు కానీ అవి అవి పైన సినిమాలలో కనబడతాయి కదా, ఒక్కొక్క మూవీస్లో కనబడాయా సేమ్ అలాంటివే. ఇది కూడా ఇది చంద్రముఖి మూవీలో ఇలాంటిది ఒకటి ఉంటుంది చూడు, మీకు చూపిస్తా ఆ మూవీలో. అది కాదు కానీ అలాంటివి ఉంటాయి. వాళ్ళ చైర్లు అప్పట్లో ఇలాంటి చైర్స్, అగో కబోర్డ్స్, అగో అలాంటి యూజ్ చేసేటోళ్ళు. చూడు వాళ్ళ కబోర్డ్ చూడు, ఇది డ్రెస్సింగ్ టేబుల్, ఇది వాళ్ళది, ఇది వాళ్ళ కుట్టి వాళ్ళ డ్రెస్సింగ్ టేబుల్ టైపు. మేకప్ అదే చూడు ఎట్లున్నాయో. శ్రీరాముడు సీత ఇట్లా ఇక్కడ ఉన్నారు చూడుగా, శ్రీరాముడు సీత. అవన్నీ ఎప్పుడు కట్టించినాయి చూడరాదు, ఇది ఎప్పుడు చేసింది ఫుడ్ అవన్నీ కూడా ఇదే లొల్లా చూడడానికి వచ్చారు మీరు. అప్పట్లో చైర్స్ చూడు, వాళ్ళ డ్రెస్సింగ్ టేబుల్స్ చూడు ఎట్లున్నాయో వెరైటీగా దాచిపెట్టారు వుడ్ తోటి. ఇదంతా 19th సెంచరీలో. ఎందుకు ఇప్పుడు మ్యూజియం అన్ని జాగ్రత్తగా పెట్టారు కదా. గాలి రావడానికి విసనకర్రలు, గాలి రావడానికి ఊపినాయి విసనకర్రలాగా. చూడగా ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి విసనకర్రలు చూడు కదా. ఇవన్నీ షాల్స్, డ్రెస్సెస్ అవన్నీ అప్పటికే కుట్టి. అదే దేనికి తీసేసిరు అనేది పెట్టిరు కూడా వాళ్ళు. అవన్నీ రియలే వాళ్ళే, ఇవన్నీ వాళ్ళే. షాలువలు వాళ్ళు వాడిన అగో గంటలు చూడగో చూడు, అదే బెడ్ కవర్లు ఇంకేమేమి ఉన్నాయి అన్నీ. ఏమైంది కుట్టి నువ్వు చూదురా, నువ్వు వాళ్ళు వదిలేసేవని వదిలేసి నువ్వు చూదురా. డ్రెస్సెస్ చూడ వాళ్ళ షూస్, అగో వెరైటీ షూస్, వాళ్ళ డ్రెస్సెస్ అన్నీ ఎంత ఇంత గలీజ్గా. కొట్టే ప్లేస్ ఇక్కడే చూపిస్తా, ఇప్పుడే కాదు. ఎక్కడికి ఉందా? అవును కదండి, చూసుకునే ఇదే బెల్లి కొట్టే ప్లేస్. ముందే కూర్చోవాలి, లేకపోతే ప్లేస్ దొరకదు తర్వాత వరకు. మళ్ళీ ఏనుగు దంతాల మీద చెక్కినాయి అట్నా. అరే మస్తు ఉన్నాయి కదా అన్నీ ఏనుగు దంతాల మీద చేసినాయి కదా, మళ్ళీ చేసారు కదా బెట, బాగున్నాయి కదా. అవును ఏనుగు దంతాల పైన చేసినాయి మరి అవన్నీ, అందుకే అంటున్నా ఏనుగు దంతాలతో చేసినాయి. చూడండి మీరు టక్కన మస్తు రియల్ చెస్ బోర్డ్లో ఉన్నాయి చూడండి. ఇక రాజులు బట్టలు, ముందట అందరు బట్టలు, వెనకాల రాజు ఒంటే ఏనుగు, బాగున్నాయి కదా. ఇటు నుంచి మస్తు ఉన్నాయి అసలు నిజంగా. లైట్ వర్క్ ఇగో అవును సూపర్ ఉన్నాయి కదా. హనీకి 5th క్లాస్లో సాలార్జంగ్ మ్యూజియం గురించి ఉందంట, ఇంకా అందుకే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుందో చూడదో అనుకున్నా కానీ ఇద్దరు హనీ కుట్టి మాత్రం మంచిగా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు అన్నీ. ఇదిగోండి ఇక్కడే గంట కొడతాడు, బయటకు వచ్చి ఒక మనిషి వచ్చి గంట కొట్టేది ఇక్కడే. ఇక అందరు ఫోటో తీసుకుంటున్నారు, అవి స్టార్ట్ అవుతుంది, అవి అట్లా వచ్చి కొడతాడు. అగో స్టార్ట్ అవుతుంది చూసినావా, పద ఒక మనిషి వచ్చి కొట్టేది. అగో అదే అగో అక్కడ వచ్చి కొడుతున్నాడు, కనిపిస్తుందా బేట వాచ్ అదే మరి అది. అగో సెకండ్కి ఒక్కొక్కసారి అగో 1 సెకండ్ అయిపోయింది, ఇంకో సెకండ్ అయిపోయింది అట్లా కొడతా ఉంటాడు. బయటకు వచ్చి కొట్టేది ఇప్పుడు కనిపిస్తుంది. మనం దూరం అయిపోయినాం, అప్పుడే రావాల్సింది, అందుకే కనిపిస్తుంది, అందుకే అంటలేనా. కుట్టి ఏది కూర్చున్నావా? ఓకే మధ్యలో అవుతుంది, టైం అవుతుంది, ఇక వచ్చి కొడుతుంది ఇక గంట. టైం కొడుతుంది అంతే. చూడు ఎంతమంది ఉన్నారో చూడు. అమ్మో కరెక్ట్ 1 అవర్ వచ్చి బయట గంట కొడుతుంది. వైట్ కలర్ ఒక అతను బయటకు వచ్చి గంట పట్టుకొని అడిగి ఉన్నాడు. అదే కొడతాడు ఇప్పుడు. 12 అవర్స్కి 12 స్టార్ట్ అవుతుంది మ్యూజిక్. ఫస్ట్ అగ్గో 1 కొట్టిన చూసినా, 2 3 4 5 7 8 9 10 11 12 అయిపోయింది. డోర్ వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. క్లాప్స్
అయిపోయింది 12 అయిపోయినాయా 12 చూసినావా సూపర్ ఉందా 12 భలే వచ్చి కొట్టింది భలే బయటకు వచ్చింది ఒకటేసారి బయటకు వచ్చి అవును అంతే మరి అట్లనే ఉంటుంది. నీకు ఎట్లా అనిపించింది మమ్మీ? సూపర్ నేను ఆల్రెడీ చూసినా కదా మిమ్మల్ని సూపర్ ఉంది కదా. రెబెకా అని ఈ రెబెకా తనే రెబెకా అంటే పాలరాతితో చేసిన కుట్టి చూడు రెబెకా అంటే మస్తుంది కదా. ఒక అమ్మాయి సన్నటి పరద కప్పుకొని ఉన్నట్టు అదే అవును బాగుంటుంది పద. అప్పటి కాలంలో వాళ్ళందరూ యూజ్ చేసిన స్టిక్స్ చేతి కర్రలు ఒకటి చాకుతోటే ఉందాకు పైన సైడ్ బొమ్మలు చూడు రకరకాల బొమ్మలు పైన సైడ్ అయితే ఇంకా ఇవన్నీ స్టిక్స్ అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన స్టిక్స్ కదా. ఇవన్నీ స్టిక్సే అదే కదా లయన్ ర్యాబిట్స్ అన్ని కత్తులు కటారులు బాణాలు బాహుబలి సినిమాలు వేసుకుంటారు చూడ కట్టప్ప లాంటిది డ్రెస్ ఎట్లున్నాయి చూడండి. పదండి చూద్దరు పదండి. ఇవన్నీ కత్తులు ఇవన్నీ అవును ఝాన్సీ లక్ష్మీబాయికి నీకు ప్రోగ్రాంలా అవును కరెక్టే. చూడు ఎన్ని కత్తులు ఉన్నాయో మరి అంత బరువు భలే మోసిండ్రు కదా గ్రేట్ కదా. డాడీ ఎట్లా ఎత్తుకున్నాడు చూడండి ఎత్తుకొని ఎట్లా చూపిస్తున్నాడు అన్ని కత్తులని బంటి ఎట్లా ఎత్తుకొని ఫైటింగ్ చేసిర్రు. అసలు కుట్టి అయితే ఏ ప్లేస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏది ఇంట్రెస్టింగ్గా చూడది ఏది పట్టించుకోదు. కానీ ఈ మ్యూజియంలో మాత్రం ప్రతి ఒక్కటి అడిగి మరీ తెలుసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ నీకు కూడా ఉంటుంది కుట్టిగా లెసన్స్లో అందరికీ నువ్వు మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి అని అన్న కొద్దీ ఇంకా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది అనమాట. పెద్ద కత్తులు అన్ని పిస్తల్స్ అన్నీ చూపిస్తున్న కొద్ది గన్స్ చూడండి ఎంత మంచిగా చూస్తున్నారో. నాకైతే హ్యాపీగా అనిపించింది. పిల్లలు వెళ్తే చూస్తారో చూడరో అనుకున్నా కానీ చాలా ఇంట్రెస్టింగ్గా చూసారు. నేను హనీ 2 years 3 years ఉన్నప్పుడు హనీని తీసుకొని వచ్చిన అనమాట. అప్పుడు అంతా చూసినా బట్ కాకపోతే ఎంతైనా కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. వాళ్ళకి అన్నీ చూపించుకుంటూ ప్రతి ఒక్కటి వివరిస్తున్నా ఎందుకంటే వాళ్ళకి తెలవాలి కదా అన్నీ ఇట్లా ఉంటాయి ఇట్లుంటాయి అని చెప్పేసి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే కింది ఫ్లోర్ అంతా చూసేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇప్పుడు అన్నీ ఇక్కడ ఏముంటాయో చూద్దాం పదండి. వీటిలలో మొత్తం వెస్ట్రన్ బ్లాక్ అట ఇదంతా వెస్ట్రన్కి సంబంధించిన బ్లాక్ అట. పల్లకిలు చైర్స్ అన్నీ ఎట్లా పెట్టి చూడు అన్ని డైనింగ్ టేబుల్స్ చైర్స్ చూడండి పెట్టి అప్పట్లో ఎట్లా కూర్చున్నాడు. పల్లకిలు కూడా మస్తున్నాయి కదా రియల్ కూర్చోబెట్టి తీసుకెళ్తారు అప్పట్లో ఇట్లనే కూర్చోబెట్టి భలే కదా. చూడు అన్నీ ఉన్నాయి పాములు అన్నీ ఉన్నాయి చూడు చలో. ఇల్లులు చూడు భలే ఉన్నాయి. అవును డాడీ బంటి పక్షులు ఇల్లులు డీరు కుక్క డీరు అన్నీ ఉన్నాయి కదా కుక్క డీరు చూడండి ఏమేమి ఉన్నాయి. కుట్టి నాకు పిలిచి చెప్తున్నా కొద్ది బంటి కూడా మమ్మీ ఇది చూడని మరి వాడు చెప్తున్నాడు. వాడికి ఏదో బాగా తెలిసినట్టు మేము చెప్పిన కొద్దీ మా వెనకాల ప్రతిదీ చెప్తున్నారు. చిన్న క్యూట్ బ్రాన్స్ తోటి చేసింది అనమాట బాబుది. ఇక్కడైతే స్నేక్స్ ఉన్నాయి. వాడన్నీ ఇలాంటి యానిమల్స్ ఉన్న దగ్గరనైతే ఇక అసలు చెప్పడం అవసరమే లేదు వాడికి. నాకంటే ముందే వాడే చూసి చెప్తున్నాడు. కానీ అన్నీ మస్తు మంచిగా కలెక్ట్ చేసి పెట్టిరు అసలు నిజంగా మన ముందు పిల్లలందరికీ కూడా అన్నీ తెలవడానికి అని చెప్పేసి హనీ కుట్టి వాళ్ళైతే చాలా ఇంట్రెస్టింగ్గా చూసారు. ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా చూసారు అనమాట. ఇంకా అంటున్నారు ఇంకేమైనా ఉన్నాయా మమ్మీ ఇంకా చూద్దామని చెప్పి అంటున్నారు. అప్పటికి నేను అంటున్నా అయిపోయింది మమ్మీ అని. పప్పదేనా ట్రైన్కి సంబంధించింది పప్ప దిగుతున్నాడు కదా టాయ్ ట్రైన్ మొత్తం సెంట్రల్. ఇంకేంది ట్రైన్ చూసా పప్ప ట్రైన్ చూసావా భలే ఉంది కదా. అవును సికింద్రాబాద్ అది ఏంటిదా అది మస్తు ఉన్నాయి డాడీ. లాస్ట్ వెస్ట్రన్ బ్లాక్ వెళ్ళిపోతున్నామే. అది కూడా ఉంది. ఇది కూడా చూసుకొని ఇంకా పైకి వచ్చేసినాం వెస్ట్రన్ బ్లాక్. చలో పదండి వెస్ట్రన్ గ్యాలరీ ఇక్కడే పద అన్నాడు. అదే ఫస్ట్ ఇక్కడ చూసుకొని అటు వెళ్దాం పదండి. పెయింటింగ్స్ అన్నీ అవును వీళ్ళన్నీ పెయింటింగ్సే. కరెక్టే అవును బంటి పెయింటింగ్స్ ఉన్నాయి. చూడు డబుల్ స్టాచ్యూ అని ముందటనేమో అబ్బాయిలాగా ఉండి వెనకాలనేమో అమ్మాయి ఉంటుంది. వెనకాల నుంచి అమ్మాయి కాదు మిర్రర్లో అమ్మాయిలాగా కనిపిస్తుంది. అగో ముందటనేమో అబ్బాయిలాగా ఉండి వెనకాలనేమో అమ్మాయిలాగా కనిపిస్తుంది మిర్రర్
మార్గరేటనా స్టోఫలేసా అదే అమ్మాయి లేదు నానా, అది మిర్రర్లో అట్లా కనిపిస్తుంది. ఈ అబ్బాయి అట్లా కనిపిస్తున్నాడు మిర్రర్లో అమ్మాయి లాగా. ఓ అంటే వెనక సైడ్ అబ్బాయిని చెక్కి వెనక సైడ్ ముందు సైడ్ అబ్బాయిని చెక్కి వెనక సైడ్ అమ్మాయిని, అయితే మనం మిర్రర్ పెట్టేసరికి అమ్మాయి కనిపిస్తుంది అని అన్నీ చూసుకుంటూ మళ్ళీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటుంది అనమాట. తనకి హ్యాపీగా అనిపించింది. అమ్మ మాకు టీచర్ చెప్పినవి అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయని చెప్పేసి. ఇక్కడైతే నిజం చెప్తున్నాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచ్, అసలు ఒక్కొక్కటి వాచ్ ఒక్కొక్కలాగా ఉన్నాయన్నమాట. అట్లా వెరైటీ వాచెస్ ఉన్నాయి. మీకు దగ్గర నుంచి చూపించలేదు కానీ దూరం నుంచే చూడండి, అన్ని వెరైటీ ఆఫ్ వాచెస్, పెద్దవి చిన్నవి. అక్కడ పెద్ద పెద్ద వాచెస్ కనిపిస్తున్నాయి కదా, వాళ్ళు హికరి టికరి టాక్ అని పాట పాడుతున్నారు, నవ్వొచ్చింది. ఇంక ఇక్కడైతే అన్నీ మళ్ళీ మొత్తం పింగాణి ఉంటాయి కదా, పింగాణి వాటితో చేసినాయి అనమాట. నేను చూడను అన్న చాలా, నాకు అప్పటికి కాలు నొప్పి వస్తుంది, నేను చూడను అన్న గుంజుకపోయి మరీ చూపిస్తున్నారు. కొన్ని అయితే ఎంత బాగున్నాయి అసలు, వెస్ట్రన్ వాటిలో అయితే చాలా బాగున్నాయి. లాస్ట్గా మనం ఇది లాస్ట్ బ్లాక్, ఇది ఏం బ్లాక్స్ ఇవేం బ్లాక్ ఇప్పుడు? ఇది అన్ని ల్యాంప్స్, డిఫరెంట్ ల్యాంప్స్ చూడు, అన్ని డిఫరెంట్ ల్యాంప్స్. లోపల పెయింటింగ్స్ ఉన్నాయా? అవునే, రండి అన్ని డిఫరెంట్ ల్యాంప్స్ ఉన్నాయి ఇక్కడంతా. ఇదంతా షాండ్లర్స్ చూడండి, వెరైటీ షాండ్లర్స్, వెరైటీ షాండ్లర్స్ ఉన్నాయండి. అట్లా పెట్టుకుంటారు దా పద నడవండి. ఎట్లుంది హనీ? చూస్తా ఉంటే అవునా, అన్ని డిఫరెంట్గా బాగున్నాయి కదా, మంచిగా ఉన్నాయి కదా. టచ్ చేయాలనిపిస్తుంది, టచ్ చేయని అడిగి అన్నీ చూసేసుకుంటున్నాం. పైన ఫ్లోర్ కూడా వచ్చేసినాం. మళ్ళీ వెరైటీగా మస్తు ఉన్నాయి అసలు, చాలా బాగున్నాయి వెరైటీ. పదండి. ఏ బండిదా ఈస్టర్న్ బ్లాగ్స్ చూడలేదు అన్న అని అంటుంది. అయిపోయింది, కిందికి దిగిపోతున్నాం ఇక. ఎందుకు దా భయం ఎందుకు అవుతుంది? ఒకటి సెల్ఫీ దిగుదాం, అయిపోయింది. ఎక్కువ ఉంటాయా కాస్ట్? చూద్దామా నార్మల్గా? బేటా ఒక్కదానికి 100 అంట. షాప్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని షాప్స్ ఉన్నాయి. వద్దు, ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయి. అవి మస్తు కాస్ట్ ఉన్నాయి. కొట్టి తర్వాత బయట కొనిస్తాపా, అక్కడ కొనిస్తా పదా, కొట్టిదా. ఇక్కడ షాప్కి వచ్చినాం కానీ మస్తు రేట్లు ఉన్నాయి దీంట్లో, అన్నీ ఉన్నాయి కానీ బాగానే రేట్లు ఉన్నాయి, డిఫరెంట్గా. ఎట్లా అంటే కుట్టి అయిపోయింది కదా, వెళ్దాం కదా. వెళ్ళేటప్పుడు ఒక సెల్ఫీ దిగేసి వెళ్ళిపోదా. కిచెన్ బయట కొనిస్తా, పిచ్చిగా చేయకు. అయిపోయింది ఇక, పోదాము పదండి, సెల్ఫీ దిగుదాం పట్టండి. పదండి ఇక, పప్ప వెళ్ళిపోతున్నాం. అయిపోయింది, సాలార్జంగ్ మ్యూజియం కూడా చూసేసుకున్నాము. ఇంకా వెళ్ళిపోతున్నాం, బయట కొనిస్తా కిచెన్. పదనా హని, చలో పదండి, కొనిస్తా. అయిపోయింది, పదండి. ఎట్లుంది బిడ్డ సాలార్జంగ్ మ్యూజియం? సూపర్ ఉందా కుట్టి? ఎట్లుందిరా సాలార్జంగ్ మ్యూజియం? ఎట్లుందిరా కుట్టి సాలార్జంగ్ మ్యూజియం? ఎటు చూడు, బాగుందా? మన ఇద్దరమే కలిసి చూసినాం ఇవాళ మొత్తం, మంచిగా పోతున్నారు. నువ్వు కూడా చూసినావు.